చాలాసార్లు సహవాసంలోనికి రావటం అనంటే అదొక కాంపిటీషన్లో ఎంటర్ అయినట్లు అనిపిస్తుంది ప్రజలకి. అదేదో తెలియని కాంపిటీషన్. నువ్వు ఎన్ని రోజులు ఉపవాసం చేసావు? 21 రోజా? నేను 42 రోజులు చేస్తా. ఒక కాంపిటేటివ్ యాటిట్యూడ్లోకి మన క్రైస్తవ విశ్వాసులు మెల్లిమెల్లిగా జారుకుంటున్నారేమో అన్న భయం కూడా అప్పుడప్పుడు కలుగుతుంది. సహవాసము యొక్క ముఖ్య ఉద్దేశము అది కాదు. సహవాసము యొక్క ముఖ్య ఉద్దేశము దినదిన ప్రవర్తమానముగా మనలో ఉన్న బలహీనతలు పోవాలి. దినదిన ప్రవర్తమానముగా మన బలహీనతలను బలంగా మార్చుకోగలిగినటువంటి సహవాసం. సో దేవుని యొక్క వెలుగు ప్రభు అయిన యేసుక్రీస్తుతో ఉన్న సంబంధం కారణంగాను, దేవుని యొక్క వెలుగు ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరముగా పిలువబడే ఈ యొక్క సహవాసము కారణంగాను మనకు వస్తుంది. దాని కారణంగా ఆత్మీయ అంధత్వం పోతుంది. ఆత్మీయ అంధత్వంలో మనకున్నటువంటి ఈ గర్వం తగ్గింపబడుతుంది. స్పష్టంగా జీవజలపు ఊటలు ఇచ్చేటటువంటి యేసుక్రీస్తు మనకు కనిపిస్తాడు. ఆయనతో సంబంధం మనకు కనిపిస్తుంది. 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలు అయి ఉన్నారు. మనము సామాన్యులము కాదు ప్రియుల. కూర్చున్న మీలో ఎవరైనా సరే సామాన్యులు కాదు. మీరు బహుశా ఒక చిన్న వ్యాపారం చేస్తూ ఉండొచ్చు, బహుశా తాపీ మేస్త్రి అయి ఉండొచ్చు, బహుశా ఐటీ కంపెనీలో ప్రోగ్రామర్ అయి ఉండొచ్చు, లేక బహుశా ఎమ్మెల్యేలు అయి ఉండొచ్చు, లేక బహుశా ఇంట్లో సామాన్యంగా మీ భర్తకు, పిల్లలకు, అత్తమామలకు వండి పెడుతూ ఉండొచ్చు. మీరు ఏ పని చేసినా, ఎక్కడ ఉన్నా దేవుడు ఏర్పరచుకున్నటువంటి రాజులైన యాజక సమూహము అన్న విషయం మర్చిపోవద్దు. ఈ వచనం కేవలము పాస్టర్ గారులకో, లేకపోతే ఇవాంజలిస్ట్ గారులకో, లేకపోతే ఇంకెవరికో ఇచ్చిన వచనం మాత్రమే కాదు. మీకు వ్యక్తిగతంగా ఇచ్చినటువంటి విషయం ఇది. ఈ వచనం మీకు సంబంధించినటువంటి వచనం. ప్రభు మిమ్మల్ని ఈ మందిర ఆవరణంలో ఒలీవల మొక్కలుగా ఎందుకు నాటాడు అనంటే, దేవుడు ఏర్పరచుకున్నటువంటి యాజక సమూహముగా మారటం కోసం. ఆ ప్రధాన యాజకుడు ఎదురుగానే యేసు ప్రభువును పెట్టుకొని ఈ జీవజలం ఎక్కడో కొలంలో ఉంది అని నీళ్లు తెచ్చుకుంటున్నారు. ఆ ప్రధాన యాజకుడు గురించినటువంటి పాత్రను చెప్పట్లేదు. నేను నూతన నిబంధన గ్రంథంలో యాజకత్వం పొందుకుని దేవుని యొక్క గుణాతిశయములను ప్రచురించటానికి, గ్రుడ్డితనమును పోగొట్టటానికి ప్రభువు మిమ్మల్ని అంధకారములో నుంచి వెలుగుకు పిలిచాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి.